హాయ్ ఎవ్రీవన్. నన్ను చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఫార్ములా 1 అండ్ ప్రోటీన్ పౌడర్ గురించి. ఎలా తీసుకోవాలి, ఎంత వెయిట్ ఉంటే ఎన్ని స్కూప్స్ తీసుకోవాలి అని ఈ రోజు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఈ డౌట్స్ క్లియర్ చేసుకునే ముందు ఒక్కసారి ఫార్ములా 1 అండ్ ప్రోటీన్ గురించి బ్రీఫ్ గా తెలుసుకొని ఈ డౌట్స్ అన్ని వీడియోలో క్లియర్ చేస్తాను. నా కామెంట్స్ లో చెప్పారు, అలాగే నన్ను డైరెక్ట్ గా అడిగిన వాళ్ళ అందరి డౌట్స్ ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఫార్ములా 1 అంటే ఏమిటి? ఫార్ములా 1 అనేది మీల్ రీప్లేస్మెంట్ కి బెస్ట్ ఆప్షన్. ఇది పర్ డేలో 2 మీల్స్ కి రీప్లేస్ చేసి తీసుకోవచ్చు. ఎసెన్షియల్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మనకి ఇందులో దొరుకుతున్నాయి. లో క్యాలరీలో మంచి న్యూట్రియంట్స్ అనేవి మనకి ఇందులో దొరుకుతున్నాయి. ఫార్ములా 1 అనేది వెయిట్ లాస్ కి, వెయిట్ మేనేజ్మెంట్ కి, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. దీంతో మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ ని అలాగే ఫిజికల్ యాక్టివిటీని కూడా యాడ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. మన బాడీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఇందులో బ్యాలెన్స్డ్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, వైటమిన్స్ అండ్ ఎసెన్షియల్ మినరల్స్ అనేవి మనకి ఇందులో దొరుకుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా, వెయిట్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది ట్రై చేయడానికి చాలా హార్డ్ గా ఉంటుంది అండ్ చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఫార్ములా 1 అనేది చాలా బెస్ట్ ఆప్షన్ గా వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, న్యూట్రిషనల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇందులో ఉన్న బెనిఫిట్స్ చూస్తే ఇది లో క్యాలరీ మీల్ రీప్లేస్మెంట్, అలాగే చాలా డెలిషియస్ గా ఉంటుంది. మనకి హై క్వాలిటీ ప్రోటీన్, డైటరీ ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ తో మనకి ఇది కంప్లీట్ మీల్ గా దొరుకుతుంది. అలాగే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ కూడా. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ని మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా చూసుకుంటుంది. ఫార్ములా 1 అనేది పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ తో ఎప్పుడైతే 2 మీల్స్ ని రీప్లేస్ చేయడానికి కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మన బాడీ వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి, మన వేస్ట్, హిప్, అలాగే మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ని, ఫ్యాట్ మాస్ ని రెడ్యూస్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఈచ్ సర్వింగ్ ఆఫ్ ఫార్ములా 1 మనం కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి ఇందులో 9 grams ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్, 3 grams ఆఫ్ డయటరీ ఫైబర్, 18 వైటమిన్స్ అండ్ మినరల్స్, ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా. ఈ ఫార్ములా 1 అనేది వెజిటేరియన్స్ కన్జ్యూమ్ చేయొచ్చా? ఇది వెజిటేరియన్ ప్రోడక్ట్ అండి, ఎవరన్నా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది నాన్ వెజ్ ప్రోడక్ట్ కాదు. ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ అనేది బ్లెండ్ ఆఫ్ సాయ్, కెసిన్ అండ్ వే ప్రోటీన్. ఫార్ములా 1 లో 9 ఫ్లేవర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఎవ్రీడే మనం ఒక ఫ్లేవర్ ని టేస్ట్ చేసినా మనకి బోర్ ఫీల్ రాకుండా ఎవ్రీడే ఫ్రెష్ ఫీల్ అండ్ ఫ్రెష్ టేస్ట్ తో ఈ ఫ్లేవర్స్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే ఇందులో కుల్ఫీ, స్ట్రాబెర్రీ, వెనీలా, డచ్ చాక్లెట్, రోజ్ కీర్, బనానా క్యారమిల్, మ్యాంగో, పాన్ ఫ్లేవర్ అండ్ ఆరెంజ్ క్రీమ్. ఫార్ములా 1 అనేది మెడిసినా అంటే ఫార్ములా 1 అనేది మెడిసిన్ కాదండి. ఇది ఎలాంటి డిసీజెస్ ని ట్రీట్ చేయదు, క్యూర్ చేయదు, అలాగే డయాగ్నైజ్ కూడా చేయదు. ఇది జస్ట్ ఒక ఫుడ్ సప్లిమెంట్. మనం ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి ఒక మెడిసిన్ కిట్, చాలా టాబ్లెట్స్ ఫుడ్ తినక ముందు తీసుకుంటా కన్జ్యూమ్ చేయటం చూస్తూనే ఉంటాం మనం. సో అందుకే చెప్పారు, మనం తినే ఆహారంలో మంచి పోషక విలువలు ఉన్నప్పుడు మన శరీరానికి ఆ ఆహారమే మందులా పనిచేస్తుందని. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి మనం టైంకి నీరు పోస్తూ దానికి కావాల్సినప్పుడు ఒక మంచి ఎరువుని ఆ చెట్టుకు వేస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు మనకి టైంకి ఫ్రూట్స్ ని, ఫ్లవర్స్ ని ఇస్తూ ఉంటది. అదే మనం పట్టించుకోకుండా, టైంకి వాటర్ పోయకుండా, ఎటువంటి ఎరువుని ఇవ్వకుండా దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? స్లోగా అది ఫ్లవరింగ్ తగ్గించేస్తుంది, లేదా ఫ్రూట్స్ ఇవ్వడం తగ్గిస్తుంది, ఎండిపోతుంది. మన బాడీకి కూడా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ని అందిస్తూ ఉంటే ప్రతి మీల్లో, అప్పుడు మన బాడీ కూడా
చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే లాంగ్ లైఫ్ కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నన్ను ఫార్ములా 1 గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ అందుకు ఫార్ములా 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఎవరెవరు ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఈ ఫార్ములా 1 ని మనం 18 years అబోవ్ అనేది సజెస్ట్ చేస్తామండి. ఫార్ములా 1 గురించి నన్ను అడిగే డౌట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫార్ములా 1 అనేది వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు, మన బాడీకి ఒక మంచి న్యూట్రిషనల్ సపోర్ట్ గా ఉండాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు 2 meals రిప్లేస్ చేసుకోవాలి ఫార్ములా 1 ప్రోటీన్ షేక్ తో. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. హెల్దీగా ఉండాలి, మాకు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అందాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరెవరు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో తెలుసుకుందాం. 60, 70, 75 kgs, 80 kgs ఉన్నా కూడా ఒక పర్సన్ 3 scoops అనేది తీసుకోవచ్చు పర్ సర్వింగ్ లో. 90 ఉన్నా కూడా ఒక్కసారి 3 scoops తీసుకొని చూడండి. 90 అబోవ్ మీకు హంగర్ సాటిస్ఫై అవ్వట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు 4 scoops గా మార్చుకోండి. ఫస్ట్ 3 scoops తీసుకోండి. మీ వల్ల కావట్లేదు, నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నా హంగర్ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకునే వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత 4 తీసుకోండి. లేదు బాగుంది అనుకునే వాళ్ళు 3 కంటిన్యూ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కోచెస్ ఉన్న వాళ్ళు మీ బాడీ రిక్వైర్మెంట్ ని బట్టి మీ కోచ్ తో డిస్కస్ చేసి వాళ్ళు ఎలా చెప్తే అలా తీసుకోండి. ప్లీజ్ దయచేసి మీకు కోచెస్ ఉన్న వాళ్ళు డౌట్స్ కోసం కాల్ చేయకండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరికైతే కోచెస్ లేరో వాళ్ళు మాత్రమే మాకు కాల్ చేయండి. అండ్ చాలా మంది ఇంకొక డౌట్ అడుగుతున్నారు, మేము ప్రెగ్నెంట్ గా ఉన్నాము తీసుకోవచ్చా అని. సో ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ బాడీ టైప్ ని బట్టి ఫస్ట్ మీ ఫిజిషియన్ ని అడిగి కనుక్కోండి. వాళ్ళు ఓకే తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఒక మంచి కోచ్ ద్వారా గైడెన్స్ తీసుకొని మాత్రమే మీ బాడీ రిక్వైర్మెంట్ ని బట్టి ఎంత తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినంత క్వాంటిటీస్ కూడా మీకు ఉండదు, మారుతా ఉంటుంది. సో మీ కోచెస్ ని బట్టి మీరు తీసుకోండి. దాన్ని ఎవరు డైరెక్ట్ గా సజెస్ట్ చేయలేరు. మీ బాడీ టైప్ మీ కండిషన్ ని బట్టే చెప్పగలుగుతారు. ఫస్ట్ మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు తీసుకోమంటేనే తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నో చెప్తే నో, అంతే. మీ ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని ఓకే అన్న తర్వాతే మేము కూడా మీకు గైడ్ చేయగలుగుతాం. ఓకేనా? పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ గురించి తెలుసుకుందాం. అలాగే దాని గురించి ఎంత తీసుకోవాలి, ఎవరు ఎట్లా కన్స్యూమ్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. హెర్బలైఫ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేది హై క్వాలిటీ ప్రోటీన్ అండి. ఇది మన స్టమక్ ఫుల్ గా ఉండడానికి అలాగే మన హంగర్ ని సాటిస్ఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మనకి ఒక మంచి కన్వీనియంట్ వే అండి మనం ప్రోటీన్ కన్సంప్షన్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అలాగే ఇది మన హెల్త్ అండ్ ఫిట్నెస్ గోల్స్ కి సపోర్ట్ అవుతుంది. ఇది మనకి లీన్ మజిల్ మాస్ ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెర్బలైఫ్ ప్రోటీన్ పౌడర్ లో సాయ్ ప్రోటీన్ ఐసోలేట్ అండ్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అనేది ఉంది. ప్రోటీన్ లో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల ఇది మన బాడీకి అడిక్వేట్ అమౌంట్ గా ఇవ్వటం వల్ల మన బాడీ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం మన ప్రతి మీల్ లో ప్రోటీన్ కన్సంప్షన్ అనేది ఉండాలి అని. ఎప్పుడైనా సూప్స్ కానీ బెవరేజెస్ కానీ లేదు గ్రేవీస్ లో కానీ మనం ఈ ప్రోటీన్ పౌడర్ ని యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, జ్యూసెస్ లో యాడ్ చేసుకోవచ్చు, సిరల్స్ లో యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సూప్స్ లో బెవరేజెస్ లో వీటిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మన ప్రోటీన్ ఇంటేక్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్రతి మీల్ లో ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవటం వల్ల హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, మన ఫిట్నెస్ గోల్స్ ని అచీవ్ చేయొచ్చు, లీన్ మజిల్ మాస్ ని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. మనకి ఎవ్రీ స్కూప్ లో 5 grams ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్ అనేది మనకి ఇందులో దొరుకుతుంది. ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఎలాంటి మెడిసిన్ కాదండి, ఇది జస్ట్ ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. ఇది వెజిటేరియన్ ప్రోడక్ట్ మాత్రమే. ఇది ఎలాంటి డిసీజెస్ ని క్యూర్ చేయదు, ట్రీట్ చేయదు, అలాగే డయాగ్నోస్ కూడా చేయదు. ఇది జస్ట్ ఒక ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. సో ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోవచ్చా అంటే
మీ ఫిజిషియన్ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకపోతే ఒక మంచి కోచ్ దగ్గర కూర్చొని ప్రోగ్రామ్ డిజైన్ చేయించుకోండి. మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్న వాళ్ళు, మీకు కోచెస్ లేరు అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ గురించి చాలా మంది నన్ను అడిగే డౌట్స్, ఎన్ని స్కూప్స్ తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవచ్చు. 18 years అబో అనేది మనం ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేది సజెస్ట్ చేస్తామండి. అప్ టు 70 kgs వరకు 1 scoop అనేది తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ హంగర్ లెవెల్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఇంకో హాఫ్ స్కూప్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ 75, 80, 90 ఈ ఏరియాస్ లో ఉన్న వెయిట్ వాళ్ళు ఫస్ట్ 1.5 scoop తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ హంగర్ సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని 2 గా ఇంక్రీజ్ చేసుకోండి. 90 అబోవ్ ఉన్న వాళ్ళు 2 scoops తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ హంగర్ సాటిస్ఫై అవ్వకపోతే ఒక హాఫ్ స్కూప్ అనేది ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫార్ములా 1 3 తీసుకున్నప్పుడు మీకు హంగర్ సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని 4 గా మార్చుకోండి, ఇది 2.5 గా మార్చుకోండి. అప్పుడు మీ హంగర్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఈ ఇన్ బిట్వీన్ మీల్స్ లో మంచిగా ఫ్రూట్స్ ఆర్ సలాడ్స్ అవి తీసుకుంటా ఉండండి. సో అప్పుడు మీ వెయిట్ లాస్ అనేది ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు 1 టైమే తీసుకుంటారు కాబట్టి 1 scoop ఆర్ 1.5 scoop మీ హంగర్ ని బట్టి మీరు తీసుకోండి. మీ బాడీ అంటే మీ హైట్ వెయిట్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి కొంచెం హైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ హైట్ కి తగిన వెయిట్ ఉండాలి కాబట్టి వాళ్ళు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు 1.5 తీసుకోండి. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఒక్కసారి మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఓకే అంటే అప్పుడు యూస్ చేయండి. చాలా మంది కోచెస్ ఉన్న వాళ్ళు డౌట్స్ కోసం కాల్ చేస్తున్నారండి. ప్లీజ్ కాల్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా వేటి మీద వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వాటి మీద చేస్తూ ఉంటాను. సో ఇది చాలా మంది ఎలా తీసుకోవాలి, మేము ఇంత వెయిట్ ఉన్నాము, ఎన్ని స్కూప్స్ తీసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు. ఒక్కొక్కరికి నేను మెసేజ్ రిప్లై ఇవ్వలేక మీకోసం నేను వీడియో చేస్తున్నాను. ఫార్ములా 1 గురించి అలాగే ప్రోటీన్ పౌడర్ గురించి కూడా తెలుసుకొని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మీకు అర్థమవుతుందని నేను ఇంత క్లియర్ గా మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ అండ్ మీకు కామెంట్స్ పెడుతూ ఉంటే నేను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తూ ఉంటే వాటి మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తూ మీరు ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి.